పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం అల్లాపురం గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లాలో ఉన్నాం. మనం తనకున్నటువంటి వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమ కూడా మెయింటైన్ చేస్తున్న రైతు చెన్నకేశవులు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈ పాడి పరిశ్రమలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని గేదెలు ఉన్నాయి, పాల ఉత్పత్తి ఎంత వస్తుంది అనే పూర్తి సమాచారాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెన్నకేశవులు గారు, మీరు ఎప్పటి నుంచి పాడి పరిశ్రమ చేస్తున్నారు? నేను ఒక 6 years నుంచి చేస్తున్నాను సార్. 6th year రన్నింగ్. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? 22 గేదెలు ఉన్నాయి సార్ పెద్దవి. ప్రజెంట్ పాలిచ్చే గేదెలు ఎన్ని ఉంటాయి? పాలు ఇచ్చే 10 గేదెలు ఉన్నాయి సార్. ఒక 5 animals ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఒక 5 animals మామూలుగా ఇంకా కట్టలేదు, అమ్మాయి అలాగా అమ్మలేదు, మేము ఉంచాం. ఎందుకంటే మిల్క్ బాగా ఇస్తాయి, అమ్మేసుకుంటే మళ్ళీ అలాంటివి దొరకవు కదా అని చెప్పి ఆలోచనతో ఉంచాం వాటిని. ఇంకా పడ్లు ఉన్నాయి ఒక 8. ఒక నెక్స్ట్ జూన్కి ఒక 2 పడ్లు కట్టించుకుంటే సంవత్సరానికి 2 పడ్లు గారి కట్టడానికి రెడీగా ఒక 8 పడ్లు ఉన్నాయి. కాఫ్స్ వచ్చేసేసి 9 ఉన్నాయి సార్. 10 అయితే ఒకటి పోయింది, 9 ఉన్నాయి. దాని వయసు ఎంత ఉంటుందండి కాఫ్స్? కాఫ్స్ వచ్చేసి 5 to 7 months వరకు ఉన్నాయి సార్. వాటిలో వచ్చేసి ఒక 4 ఏమో దున్నపోతులు ఉన్నాయి, 5 ఏమో పెయిదోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న గేదెల్లో ఎన్ని పాలు ఇస్తున్నాయండి, ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి? 10 గేదెలు పాడి ఉన్నాయి సార్. ఒక్కో గేదె వచ్చేసి 4 నుంచి 3.5 నుంచి 4 వరకు ఇస్తున్నాయి సార్ పాలు. అంటే అవి ఎక్కువ పాలు ఇచ్చేవి కానీ కాకపోతే పొలం తిరిగితేనే పాలు అవుతాయి మా గేదెలు. స్టాల్ ఫీడింగ్ తక్కువ వస్తాయి. వీటన్నిటికీ కూడా ఏ ఫీడ్ ఇస్తున్నారు సార్ మీరు? విజయ మిచ్చరీను తవుడు ఇస్తాం సార్ వాటర్ మీద. తర్వాత వచ్చేసి మడ్డి అన్నం వేస్తాం, ఉలవలు జొన్నలు సజ్జలు కలిపి వేస్తాం. టీటీకే వాళ్ళది మినరల్ మిచ్చరీ, కాల్షియం వాడతాం సార్. పచ్చి మేత ఎక్కువ వాడుతూ ఉంటారా, ఎండుగడ్డి? 2 సమానంగా వేస్తాం సార్. పొలం మీద తిరిగేసి వస్తాయి పచ్చి మేత అంటే, ఇంటికి వచ్చాక ఎండుగడ్డి వేస్తాం సార్. పచ్చి మేత మీకు సొంత పొలం ఉందండి? మీకు లేదు సార్, కౌలుకే సార్. ఎన్ని ఎకరాల్లో మీరు ఈ పచ్చి మేత సాగు చేసుకోవాలి? 1 ఎకరంలో ఉంది సార్. రకం ఏం వేస్తున్నారు? జున్నుగడ్డి సార్. జున్నుగడ్డి 6 ఎకరంలో మీరు నాటుకోవడం జరిగింది. దాని ద్వారా వచ్చేటటువంటి పశుగ్రాసాన్ని పశువులకి వాడుతున్నారు. దాదాపుగా ఇప్పుడు మనం పశువుల్లో చూసుకుంటే చాలా రకాలైన డిసీజెస్ అవి వస్తూ ఉంటాయి. ఆ డిసీజెస్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా నిర్మూలించుకుంటున్నారు? అవి రాకముందలే మా సార్ గారు బాలకృష్ణ గారు, శివ గారు ఒక వ్యాక్సిన్స్ వేస్తారు సార్. వచ్చి మొన్న ఒక 10 days బిఫోరే గాళ్ళకి వ్యాక్సిన్ వేస్తారు సార్. వచ్చి ఎవ్రీ 3 monthsకి 2 monthsకి వచ్చి ఒక వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. గురకలకి, గాళ్ళకి, ఇంకితర జబ్బులు రాకుండా, వర్షాకాలం రాగానే ఇలాంటి గాలికుంటు వ్యాధులు రాకుండా వేస్తారు. ఈ డైరీ ఫామ్ మనం మెయింటైన్ చేసేటప్పుడు ప్రధానంగా ఎదుర్కొనే సవాళ్ళు ఏముంటాయి? డైరీ ఫామ్ మెయింటైన్ చేసినప్పుడు అంటే చాలా ఉన్నాయి సార్ సవాళ్ళు. ఒకటని కాదు, అన్ని తట్టుకోవాలి. వర్షాకాలం వచ్చేసరికి బాగా ఇబ్బంది అయింది. పాలు మెయిన్ రీజన్ వచ్చేసి పాలు మార్కెటింగ్ చేసుకోవడంలో ఉంటుంది సార్. వీటికి పొదుగువాపులు రాకుండా చూసుకోవాలి. వచ్చిందని అలాగా అది వచ్చి ఒక 2-3 days ముందే సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. మనం ఎమ్మటే డాక్టర్ గారిని తీసుకుంటే దాన్ని హెవీ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ పొదుగువాపు సార్. దానివల్ల పాలు హీరింగ్ అయిపోయి పాలు ఉండవు గేదె దగ్గర, ఫీవర్ వస్తుంది. ఇంకా కాల్షియం డౌన్ అవ్వకుండా చూసుకోవాలి సార్. 5 liters దాటినంటే ఆటోమేటిక్ కాల్షియం డౌన్ అయిపోతూ ఉంటుంది. అది అవ్వకుండా డాక్టర్ గారి సలహా మీద కాల్షియం ఎక్కించడమో లేదా కుడితులు తాగించడమో వాళ్ళు చెప్పినట్టు వింటే మనకి లాస్ అవ్వకుండా ఉండొచ్చు. పర్ డేకి 60 నుంచి 70 లీటర్లు పాలు వస్తుందని చెప్పారు కదా. ఈ వచ్చినటువంటి పాలని మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు? ప్రెసెంట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు 60 rupees అప్పుడు మార్కెటింగ్ రోడ్డు మీద క్యాన్ పెట్టి అమ్మాను సార్. తర్వాత వచ్చేసరికి అందరూ హోమ్ డెలివరీ చేయమన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 90 rupees మీద హోమ్ డెలివరీ వెళ్తుంది సార్. మిగిలిన పాలు ఇక్కడ బాయ్స్ స్కూల్ గ్రౌండ్ దగ్గర అమ్ముతున్నాను సార్. మళ్ళీ పాయింట్ పెట్టి మనం ఫస్ట్ తాకి నుంచి ఇంకా మిగిలితే కనుక పాలకి 65 rupees మీద వాళ్ళకి పోసేస్తాం. 2 liters 3 liters మిగిలితే వేరే పాలలు ఉంటారు, వాళ్ళు లేదన్న వాళ్ళకి పోసేస్తాం. ఇప్పుడు లీటర్ ధర ఎంత ఉందండి? 90 రూపాయలు ఉంది సార్. మేము హోమ్ డెలివరీ చేస్తే 90 రూపాయలు. హోమ్ డెలివరీతో కలిపి 90 రూపాయలు లీటర్ కి తీసుకుంటున్నారు. ఇక్కడ మీ దగ్గర ఉన్న గేదెలకి క్రాసింగ్ ఎలా చేపిస్తున్నారండి మీరు? మేము హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ గారితో సమ్మన్ చేపిస్తాం సార్. సెమెన్ ఏ రకం వేపిస్తూ ఉంటారు? సెమెన్ ముర్రా. సెమెన్ ఎంత కాస్ట్ అవుతుంది? అది నార్మల్ సెమెన్ 40 rupees సార్. 40 రూపాయలు. 40 రూపాయలు. 6 వాటర్ సెమెన్ అయితే 150 rupees. అది 3+ అని 6 వాటర్ సెమెన్ సార్. 3 గేదెలకు చేయించాను. దాంట్లో 2 గేదెలు కన్సీవ్ అయినాయి, ఇంకోటి పరిచయం చేయించాలి. అవి 90% పెయిదోళ్ళు పుడతాయి. చేయించడం వల్ల పెయిదోళ్ళు మాత్రం పుడతాయి. ఎక్కడో 1-2 దున్నపోతలు. ఒకవేళ దున్నపోత పుడితే దానికి గవర్నమెంట్ మనం ఇచ్చిన సెమెన్ డబ్బులు రిటర్న్ పే చేస్తాం. అంత ముందు 500 rupees ఉన్నప్పుడైతే ఒకవేళ గేదె ఆ సెమన్ కట్టపోయినా గవర్నమెంట్ తిరిగి అమౌంట్ పే చేసేసారు. మరలా రిటర్న్ ఇచ్చేసింది గవర్నమెంట్. తీసుకోలేదు. ఇది కూడా జరిగింది ఒక 2 years బ్యాక్. ఇప్పుడు మనం ఈ గేదెలు
పుట్టినప్పటి నుంచి ఎన్ని రోజులకి ఎదలోకి వస్తాయి, అది ఎదైనప్పుడు మనం ఏ విధంగా గమనించాలి, ఎద చేయించిన తర్వాత ఎన్ని రోజులకి అది మరలా డెలివరీ అవ్వడం జరుగుతుంది? దూడని పుట్టాక 9th డే నుంచి మనం డివార్మింగ్ ఇవ్వాలి సార్. అలాగా పాలు మన దాని శరీర ఆకృతి పెరిగేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి పాలు ఇచ్చుకుంటే వెళ్ళాలి. అంటే రైతు ఇంట్రెస్ట్ని బట్టి ఇచ్చుకుంటే వెళ్తే కరెక్ట్గా 18 నెలలకి దూడ కన్సీవ్ అయ్యే పొల్లడానికి రెడీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ 18 నెలల్లో మనం స్టార్టింగ్ దాన 100 గ్రాములు 50 గ్రాముల నుంచి దానికి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. అలా అలవాటు చేసుకుంటూ వెళ్తే 30 నెలల్లో దూడ ఈనే అవకాశం ఉంది సార్. ఏదైనా ఒక్క గేదె 2 గేదెలు ఉండి కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే మాత్రం కన్ఫామ్ గా 30 నెలల్లో దూడ ఈనే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మన హర్యానాకి వెళ్తే వాళ్ళు చేసేది అదే, వాళ్ళు దూడలనే చూసుకుంటారు, గేదె పాల సంగతి చూడరు ఎక్కువ. ఇప్పుడు అది 6 లీటర్స్ ఇస్తే 3.5 లీటర్స్ దూడకి ఇచ్చేస్తారు పాలు. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కాదు, దూడకి తక్కువ వదులుతాం, మనం సేల్ ఎక్కువగా ఉండి మనం పాలకి ఎక్కువ ఇది ఇస్తాం సార్. నా దగ్గర వచ్చేసి 4 years కే దూడ కట్టిద్ది సార్. మీ దగ్గర ఉన్న గేదెలన్నీ చూసుకుంటే అన్నీ ఒకే టైంలో పాలు ఇచ్చేవి ఉంటాయి, ఇవ్వనివి ఉంటాయి కదండి. ఈ టైంలో కొన్ని మాత్రమే పాలు ఇస్తాయి అనుకుందాం. అలాంటప్పుడు మీకు మిగతావన్నీ మెయింటైన్ చేయాలి కదా మరి. సో అలాంటప్పుడు మీకు ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు అదే మైనస్ అయింది సార్ నాకు. ఇప్పుడు ఈ 10 గేదెలు పాలు ఇస్తున్నాయి, ఆ దూడలను ఇంకా మిగతా గేదెలు ఉన్నాయి పాలు ఇవ్వట్లేదు. వీటి మీద వచ్చే ఆదాయం వాటికి పెట్టాల్సి వస్తుంది. అలా అని చెప్పి వాటిని అమ్మేసేసుకుంటేనేమో మనకు అంత హైర్ మిల్క్ ఇచ్చే గేదెలు కొనాలంటే నాకేం కష్టం అయిపోతుంది. 60 వరకు అవుతుంది సార్ ఒక నెలకు వచ్చేసరికి. పాడి గేదెలని ఉత్త గేదెలని అవుతుంది. అయితే వాటికి మేమేమి దానా ఏమి ఇవ్వం సార్. తౌడు మిచ్చిరేసి నీళ్లు పెడతాము, బయట తినేసి వస్తాయి, వరిగడ్డేస్తాం అంతే. ఇది దానా అనేది పాలు ఇచ్చే గేదెల వరకు వేసి మేపుకుంటాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ దానా కట్టలు ఇస్తున్నారు సార్ గేదెలకి. ఈ ఇయర్ లో 3 times ఇచ్చారు. ఏమేమి దానా ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందండి? అది కామధేను మిక్చర్ కట్టలు ఇస్తున్నారు సార్, 550 రూపాయలు సార్. ఒక్కొక్క బ్యాగ్ 550 రూపాయలు, 50 కేజీలు. 50 కేజీలది 550 రూపాయలు సార్. ఇక్కడ మనకి పశు వైద్యశాల ఉంది కదా, మీకు పక్కనే ఉన్నట్టుంది. దగ్గరే సార్. అక్కడ నుంచి ఏమన్నా మీకు సహాయం అందుతుందా? 24/7 నేను ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. రీసెంట్గా ఒక 4 months బ్యాక్ నాది ఇటు నుంచి 3rd గేదెకి పొలం వెళ్ళి వస్తుంటే స్నేక్ బైట్ వేసింది సార్. అప్పుడే రీసెంట్గా సార్ వచ్చారు, నేను ఎమ్మటే ఫోన్ చేసరికి వచ్చారు. ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఇంటి దగ్గర ఉండి దాన్ని సేవ్ చేశారు. ఆయన సేవ్ చేయకపోతే లేదు ఇంకా అది వదిలేసుకున్నా. నేను వదిలేసుకున్న దాన్ని తిప్పి తీసుకొచ్చారు. లివర్ టానిక్స్, హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మినరల్ మిక్చర్, కాల్షియం, దోళ్ళకి వచ్చేసరికి డివార్మింగ్ టాబ్లెట్స్ పశువులకి ఎటువంటిదైనా అందిస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే మెడకి పెట్టే కాల్షియం కూడా హాస్పిటల్ నుంచి మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. గేదెలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కూడా చేయించారా? చేయించాం సార్. మొన్న గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ వస్తే చేయించాం. 10 animals చేయించాం. ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఏమైనా పే చేయాలండి? పే చేయాలి సార్. మేము 400 పే చేసాం సార్ ఒక్క పశువుకి వచ్చేసి. మిగతాది గవర్నమెంట్ భరించింది సార్. ఒక్కొక్క పశువుకి 400 పెట్టి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇఫ్ ఏదన్నా చనిపోయినా ఏదన్నా జరిగినా గానీ గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది సార్. వీటి పాల ద్వారా నెలకి నేను పోసే పాలలో అందరూ కరెక్ట్ చేస్తే 1,10,000 వరకు వస్తాయి సార్. వాళ్ళు కొంతమంది ఇచ్చి కొంతమంది అంటే వాళ్ళ ఇబ్బంది కూడా మనం చూసుకోవాలి కదా. అలా చూస్తే నెల మొత్తం వచ్చేసి ఒక 90,000 వరకు చేతికి వస్తాయి సార్. 80,000 నుంచి 90,000 వరకు చేతికి వస్తాయి. దాంట్లో ఈజీగా నెలకు వచ్చేసి ఒక 45,000 50,000 లోపు గేదెలకు ఖర్చు అయింది సార్. ఏది దానా కానీ మొత్తం అన్ని. దానా వచ్చేసరికి నాకు 35,000 అవుతుంది సార్ నెలకి. ఉలవలు జొన్నలు ఇవి కొనుక్కు రావడానికి 5 క్వింటాలు తీసుకొస్తాం సార్ బెల్లంతో. ఇంకా మధ్యలో ఇంకా వీటికి వచ్చే ట్రీట్మెంట్ అవి లెక్కేసుకో, అవి కూడా లెక్కేస్తే ఇంకా వాటికి సరిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ గేదెల ఫారం మనం కొత్తగా పెట్టుకోవాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కొత్తగా గేదెల ఫామ్ పెట్టాలంటే ఒక్కసారే కొనుక్కోకుండా ఫస్ట్ 1-2 తీసుకొని వాటి మీద స్టడీ చేసాక అప్పుడు దిగటం బెస్ట్ సార్. ఒకేసారి దిగటం అనేది లాస్ అయింది. అది ఓన్ గా చేసుకుంటేనే దీంట్లో ఉంటుంది సార్. బీహార్ వాళ్ళని పెట్టి మేము చేసుకున్నాం అనేది మాత్రం కష్టం. సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం. ఇదండి మన పాడి రైతు చెన్నకేశవులు గారు చెప్తున్న విషయాలు. ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు డైరీ ఫామ్ పెట్టుకోవాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న పశువైద్య అధికారి సలహాల మేరకు డైరీ ఫామ్ మీరు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మరి ఒక అభ్యుదయ రైతుతో మరలా కలుద్దాం.